వరల్డ్ ఛాంపియన్ అయిన లియాన్ని ఓడించిన తర్వాత యాష్ కచమ్ పోకెమాన్ వరల్డ్లో కొత్త వరల్డ్ ఛాంపియన్గా అయ్యాడు. అలా యాష్కి వరల్డ్ ఛాంపియన్ అనే టైటిల్ వచ్చి దాదాపు 9 years గడిచిపోతాయి. ఈ 9 years యాష్ అన్డిఫీటబుల్ ఛాంపియన్గా ఉంటాడు. ఎన్నో రీజన్స్లో ట్రావెల్ చేసి అక్కడ పోకెమాన్లను పట్టుకొని వాటితో కలిసి స్నేహం చేసి ఎందరో ఫ్రెండ్స్ని కలుపుకుంటూ వెళ్ళి ప్రతిరోజు తన పోకెమాన్లతో బాగా ట్రైన్ అయ్యి యాష్ మొత్తానికి తన అల్టిమేట్ టీంతో లియాన్ మీద గెలిచాడు. అయితే గెలిచిన తర్వాత యాష్ తన కల అయిన పోకెమాన్ మాస్టర్ అవ్వడం కోసం చేసే ప్రయత్నం మాత్రం ఆపలేదు. పోకెమాన్ మాస్టర్ అంటే కేవలం అందరినీ ఓడించడం మాత్రమే కాదు అని యాష్కి అర్థమైంది. పోకెమాన్ మాస్టర్ అంటే తను ఫామ్ చేసుకునే బాండ్స్ ఇంకా అంతకు మించి అని అర్థం చేసుకుంటాడు. అందుకోసం ఇప్పుడు యాష్ మరింత ఉత్సాహంతో తన సర్చింగ్ని కొనసాగిస్తాడు. ఈ 9 yearsలో యాష్ ప్రొఫెసర్ ఓక్తో కలిసి వివిధ రకాల రీసెర్చెస్లో పాల్గొంటూ పోకెమాన్ ప్రపంచంలోని కొత్త కొత్త రహస్యాలను తెలుసుకుంటుంటాడు. అలా ఒకరోజు మార్నింగ్ యాష్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన పికాచుతో కలిసి లగేజ్ సర్దుకుంటుంటారు. సరే పికాచు, మనం దీంతో అన్నీ సర్దేసుకున్నట్టే, మెగారింగ్, జెడ్రింగ్, డైనమాక్స్ బ్యాండ్ కూడా పెట్టేసుకున్నాం అని పికాచుతో అంటాడు యాష్. అవును అన్నట్లు పికాచు యాష్కి రెస్పాండ్ అవుతుంది. ఇంతలో యాష్ వాళ్ళ అమ్మ తన దగ్గరికి వచ్చి, రెడీ అయ్యావా యాష్, అన్నీ సర్దుకున్నావా అని అడుగుతుంది. అమ్మ, మేమిద్దరం సిద్ధం అని అంటాడు యాష్. అయితే త్వరగా హాల్కి రండి, అక్కడ మీకోసం గ్యారీ ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాడు అని అంటుంది. అవునా, గ్యారీ వచ్చాడా అంటూ యాష్ ఇంకా పికాచు హాల్కి వెళ్తారు. హే గ్యారీ, ఎలా ఉన్నావు అంటూ యాష్ గ్యారీని పలకరిస్తాడు. బాగున్నాను యాష్, నువ్వెక్కడికో హాలిడే ట్రిప్కి వెళ్తున్నావు అన్నట్టు విన్నాను, అవునా అని అడుగుతాడు గ్యారీ. గ్యారీ, నేను పికాచు కొద్ది రోజులు బ్రేక్ తీసుకుందామని అలోలా రీజియన్కి వెళ్తున్నాం అని అంటాడు యాష్. అలోలానా, నీకు అలోలా నిజంగా చాలా ఇష్టమైతే అంటాడు గ్యారీ. గ్యారీ, అలోలా నాకు సెకండ్ హోమ్ లాంటిది అని అంటాడు యాష్. ఇంతలో బయట నుంచి కార్ హార్న్ సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు యాష్ వాళ్ళ అమ్మ, అదిగో ప్రొఫెసర్ ఓక్ గారు కూడా వచ్చేసారు యాష్, నేను డ్రాప్ చేయడానికి అని అంటుంది. అప్పుడు త్వరగా యాష్ ఇంకా పికాచు వాళ్ళ లగేజ్తో ఫాస్ట్గా బయట కారు దగ్గరికి వెళ్తారు. అన్నట్టు మర్చిపోయా, ఇంతకీ గ్యారీ నువ్వెక్కడికి వెళ్తున్నావు అని గ్యారీని అడుగుతాడు యాష్. నేను సినో రీజియన్కి ఒక ఇన్వెస్టిగేషన్ కోసం అని వెళ్తున్నాను అంటాడు గ్యారీ. ఓ సినో రీజియన్, బాగుంటుంది, ఒకవేళ నీకు ఏమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి గ్యారీ అంటూ గ్యారీకి వాళ్ళ అమ్మకి ఇంకా యాష్ పాత పోకెమాన్లకి అందరికీ బాయ్ చెప్తూ బయలుదేరుతారు. యాష్ వాళ్ళ అమ్మ మళ్ళీ తన ఇంటికి ఎప్పుడు వస్తాడు అంటూ కొంచెం బాధపడుతుంది. మీరు తనని చాలా మిస్ అవుతారు కదా ఆంటీ అని అడుగుతాడు గ్యారీ. గ్యారీ, చాలా, కానీ తన మీద నాకు నమ్మకం ఉంది. యాష్ ఇంకా పికాచు వాళ్ళిద్దరూ ఇంకా ఎన్నో సాధిస్తారని అంటూ యాష్ గురించి ప్రౌడ్గా ఫీల్ అవుతుంది వాళ్ళ అమ్మ. ఆ తర్వాత ప్రొఫెసర్ ఓక్ యాష్ని పికాచుని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాడు. జాగ్రత్త యాష్ ఇంకా పికాచు, ప్రొఫెసర్ కుకుయ్ గారిని అడిగినట్లు చెప్పండి అని అంటాడు. తప్పకుండా ప్రొఫెసర్ అంటూ వాళ్ళు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తారు. ఎయిర్పోర్ట్లో ఉన్న ఫ్లైట్ అటెండెంట్ యాష్ వాళ్ళ డాక్యుమెంట్స్ చెక్ చేస్తుంది. అప్పుడు అటెండెంట్, ఇవన్నీ వెరిఫై చేశాము, మీరు మీ పాస్పోర్ట్ని ఇక్కడ స్కాన్ చేసి లోపలికి వెళ్ళండి, మీ అలోలా డెస్టినేషన్ ఫ్లైట్ వెయిట్ చేస్తుంది అని అంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత యాష్, చూసావా పికాచు, అదిగో అలోలా ఫ్లైట్ ఎంత బాగుందో కదా అంటూ ఫ్లైట్ ఎక్కుతారు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత యాష్, వెయిట్ చేయలేకపోతున్నాం కదా పికాచు, మన అలోలా ఫ్రెండ్స్ని మళ్ళీ చూడడానికి అంటాడు. ఎక్సైటెడ్గా పికాచు యాష్కి రెస్పాండ్ అవుతుంది. ఇంతలో ఫ్లైట్ టేక్ ఆఫ్ కూడా అవుతుంది. అలా ఫ్లైట్ ఒక రోజంతా ప్రయాణం చేసిన తర్వాత యాష్ అండ్ పికాచు అలోలాకి దగ్గర అవుతారు. అదిగో పికాచు, చూసావా అలోలా రీజియన్ కనిపిస్తుంది అని అంటాడు. ఎక్సైటెడ్గా అవునన్నట్లు రెస్పాండ్ అవుతుంది పికాచు. ఫ్లైట్లో స్పీకర్ ప్యాసింజర్స్ అందరినీ తమ సీట్ బెల్ట్స్ వేసుకొని సిద్ధంగా ఉండమని చెప్తారు. ల్యాండింగ్కి దగ్గరలో ఉన్నారు కాబట్టి. సీట్ బెల్ట్ పెట్టుకుంటూ యాష్, అదిగో పికాచు, అది మెలమెల ఐలాండ్, అక్కడే ప్రొఫెసర్ కుకుయ్ గారు ఉంటారు. ఇక ఆ పక్క నుండి చిన్న చిన్న ఐలాండ్స్లో ఏమో మన ఫ్రెండ్స్ ఉంటారు, కియావే, మ్యాలో, లిలీ, లానస్, సఫికల్స్ వీళ్ళంతా ఉంటారు. ఇక ఆ పక్కనేమో వెయిట్ ఏంటి, అదొక వామ్ హోల్ పోర్టల్. ఇక్కడ వామ్ హోల్ పోర్టల్ ఎందుకు ఓపెన్ అయింది, అది కూడా చాలా పెద్దగా ఉంది కదా పికాచు, మనం గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద వామ్ హోల్ని చూడలేదు అంటూ కన్ఫ్యూజ్ అవుతుంటారు యాష్ ఇంకా పికాచు. ఈలోపు ఫ్లైట్లో ఇంకొక అనౌన్స్మెంట్ వస్తుంది. అటెన్షన్, ఏదో తెలియని ఒక పెద్ద పోకెమాన్ మన ఫ్లైట్ వైపు వస్తుంది, ప్యాసింజర్స్ భయపడకండి, అందరూ జాగ్రత్తగా తమ సీట్ బెల్ట్స్ పెట్టుకోండి అని చెప్తారు. పెద్ద పోకెమానా అంటూ యాష్ విండో బయటికి చూస్తే ఉన్నటువంటి ఫ్లైట్ పక్కనే ఫ్లైట్ని ఢీకొనేలా ఒక భారీ పోకెమాన్ క్రాస్ అవుతుంది.
యాష్ దాన్ని చూసి షాక్ అవుతాడు. ఆ పోకీమాన్ మనకి తెలిసిన దానిలానే అనిపిస్తుంది, కానీ దాన్ని మనం ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు, బట్ బాగా పరిచయం ఉన్న దానిలానే అనిపిస్తుంది, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఆ పోకీమాన్ దాని పవర్స్తో ఫ్లైట్ని ముందు వైపు నుంచి ఒక బీమ్తో దాడి చేస్తుంది. ఫ్లైట్ పైలట్ తప్పించడానికి ట్రై చేస్తాడు, బట్ అయినా ఫ్లైట్కి లైట్గా డ్యామేజ్ అవుతుంది. క్రాష్ ల్యాండింగ్ చేయాలన్నా ఇంకా అలా అంత దగ్గరగా అయితే రాలేదు, జస్ట్ కనిపించేంత దూరం ఉందంతే. ఈలోపు ఆ భారీ పోకీమాన్ మరోసారి దాడి చేస్తుంది. ఈసారి ఫ్లైట్ బాగా డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ వల్ల పైలట్ స్పృహ కోల్పోతాడు. అలా ఫ్లైట్ సముద్రంలోకి పడిపోతుంది. ప్యాసింజర్స్ అంతా కంగారు పడిపోతుంటారు, ఏమీ చేయలేని పరిస్థితి. మరి ఇప్పుడు యాష్, పికచు ఇంకా మిగతా ప్యాసింజర్స్ పరిస్థితి ఏంటి? ఆ దాడి చేసిన పోకీమాన్ ఏమై ఉంటుంది? ఆ వామ్ హాల్ అక్కడికి ఎందుకు వచ్చింది? వీటన్నిటికీ మనం ఎపిసోడ్ 2లో ఆన్సర్ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది మన లేటెస్ట్ ఫ్యాన్ మేడ్ సిరీస్ పోకీమాన్ మల్టీవర్స్ మాస్టర్లోని ఎపిసోడ్ 1. సో మళ్ళీ ఎపిసోడ్ 2ని నెక్స్ట్ సాటర్డే అప్లోడ్ చేస్తాను. సో ఎవ్రీ సాటర్డే ఒక న్యూ ఎపిసోడ్ని ఈ ఫ్యాన్ మేడ్ సిరీస్ నుంచి నేను అప్లోడ్ చేస్తుంటాను. సో సీ యూ ఆల్ అగైన్ ఇన్ ద ఎపిసోడ్ 2. బాయ్ బాయ్. వరల్డ్ ఛాంపియన్ అయిన లియాన్ని ఓడించిన తర్వాత యాష్ కచమ్ పోకీమాన్ వరల్డ్లో కొత్త వరల్డ్ ఛాంపియన్గా అయ్యాడు. అలా యాష్కి వరల్డ్ ఛాంపియన్ అనే టైటిల్ వచ్చి దాదాపు 9 years గడిచిపోతాయి. ఈ 9 years యాష్ అన్డిఫీటబుల్ ఛాంపియన్గా ఉంటాడు. ఎన్నో రీజన్స్లో ట్రావెల్ చేసి అక్కడ పోకీమాన్లను పట్టుకొని వాటితో కలిసి స్నేహం చేసి ఎందరో ఫ్రెండ్స్ని కలుపుకుంటూ వెళ్ళి ప్రతిరోజు తన పోకీమాన్లతో బాగా ట్రైన్ అయ్యి యాష్ మొత్తానికి తన అల్టిమేట్ టీమ్తో లియాన్ మీద గెలిచాడు. అయితే గెలిచిన తర్వాత యాష్ తన కళ అయిన పోకీమాన్ మాస్టర్ అవ్వడం కోసం చేసే ప్రయత్నం మాత్రం ఆపలేదు. పోకీమాన్ మాస్టర్ అంటే కేవలం అందరినీ ఓడించడం మాత్రమే కాదు అని యాష్కి అర్థమైంది. పోకీమాన్ మాస్టర్ అంటే తను ఫామ్ చేసుకునే పాయింట్స్ ఇంకా అంతకు మించి అని అర్థం చేసుకుంటాడు. అందుకోసం ఇప్పుడు యాష్ మరింత ఉత్సాహంతో తన సర్చింగ్ని కొనసాగిస్తాడు. ఈ 9 yearsలో యాష్ ప్రొఫెసర్ ఓక్తో కలిసి వివిధ రకాల రీసెర్చెస్లో పాల్గొంటూ పోకీమాన్ ప్రపంచంలోని కొత్త కొత్త రహస్యాలను తెలుసుకుంటుంటాడు. అలా ఒకరోజు మార్నింగ్ యాష్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన పికాచుతో కలిసి లగేజ్ సర్దుకుంటుంటారు. సరే పికాచు, మనం దీంతో అన్నీ సర్దేసుకున్నట్టే, మెగారింగ్, జెడ్రింగ్, డైనమాక్స్ బ్యాండ్ కూడా పెట్టేసుకున్నాం అని పికాచుతో అంటాడు యాష్. అవును అన్నట్లు పికాచు యాష్కి రెస్పాండ్ అవుతుంది. ఇంతలో యాష్ వాళ్ళ అమ్మ తన దగ్గరికి వచ్చి, రెడీ అయ్యావా యాష్, అన్నీ సర్దుకున్నావా అని అడుగుతుంది. అమ్మా, మేమిద్దరం సిద్ధం అని అంటాడు యాష్. అయితే త్వరగా హాల్కి రండి, అక్కడ మీకోసం గ్యారీ ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాడు అని అంటుంది. అవునా, గ్యారీ వచ్చాడా?